అందరికీ నెల్లూరులో క్రాఫ్ట్ బజార్ పెట్టారని మీలో ఎంతమందికి తెలుసు? మన కేవీఆర్ దగ్గర క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టేశారు. బుద్ధుడి విగ్రహానికి పైన చెట్టు అది ఎంత బాగున్నాయో కదా! బొమ్మలన్నీ చాలా బాగున్నాయి. మనకి ఎంట్రన్స్‌లోనే ఇలాగా కనిపిస్తాయన్నమాట. అంతేకాకుండా ఒక పక్కేమో కప్పులు, సాసర్లు ఇంకా వగైరా వగైరా పింగాణి వస్తువులన్నీ ఉంటాయి. మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా పక్కనే మసాజ్ షాప్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి మసాజ్‌కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. హెడ్ మసాజ్‌కి అన్నిటికి. ఇంకా షార్ట్సు, ఇంకా బట్టలైతే చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా చెప్పులు, మనకు కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతున్నాయి. కాస్ట్ వైజ్ అయితే చాలా ఎక్కువే అనిపించింది. నాకు రేట్లన్నీ ఎక్కువగానే ఉన్నాయి అనిపించింది. ఇక్కడ కీ చైన్‌లు అయితే అన్ని రకాల బొమ్మలతో కీ చైన్‌లు అయితే చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అంటే ఖచ్చితంగా కొనాల్సొస్తుంది, తప్పదు. కాస్టు అంత పెట్టి కొనాలంటే మనకి ఇబ్బందేను. పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళకూడదని అయితే చెప్తాను నేనైతేను. అక్కడే ఇంకొంచెం ముందుకు రాగానే అన్ని రకాల చెక్క బొమ్మలైతే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీకు స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయి. ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా స్టెప్స్, చిన్న స్టెప్స్. అందుకే మీరు కూడా చూస్తారని చెప్పి ఇలాగ వీడియో అయితే తీసేసాను. ఇక్కడైతే చెక్కతో తయారు చేసిన అన్నీ ఉన్నాయి. మంచము, చపాతీ కర్రలు, చపాతీలు చేసుకునేవి ఇవి చూడండి, కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అలాంటి కొండపల్లి బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ దువ్వెనలు, చెక్కతో చేసిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. ఇక్కడ ఏనుగులు అనేది ఉయ్యాల చాలా బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా, అందుకే వాటిని కూడా తీశాను. ఇంకా మనకి పాను అయితే అన్ని రకాల పాన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు మనకి శాంపిల్ అయితే టేస్ట్ చూపిస్తున్నారు. మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. మీలో ఎంతమందికి పాన్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి.